ఇందాకే ఒక న్యూస్ చూసా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 31st నైట్‌కి వైన్ షాప్‌లకి మరియు బార్‌లకి అర్ధరాత్రి 1 గంట వరకు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాయి. నాకు ఒక క్వెషన్ అడగాలండి గవర్నమెంట్‌ని. ఈ వైన్ షాప్‌లను మరియు బార్‌లను మీరు కేవలం బిజినెస్ పర్పస్‌లోనే చూస్తున్నారా? లేదంటే మీకు సామాజిక స్పృహ అలాంటిది ప్రజల పట్ల మీకేమైనా బాధ్యత ఇలాంటిదేమన్నా ఉందా? ఈ క్వెషన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, కేవలం మీరు వైన్ షాప్‌లను బిజినెస్ పర్పస్‌లోనే చూస్తున్నారు. మీకు ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల ప్రాణాల పట్ల మీకు ఎలాంటి బాధ్యత లేదు అని అనుకుంటే, మీరు విచ్చలవిడిగా ఏ టైం వరకైనా రన్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే 24 గంటలు కూడా రన్ చేసుకోవచ్చు. లేదు మీకు ప్రజల ఆరోగ్యం పట్ల మీకు బాధ్యత ఉంది, ప్రజల ప్రాణాల పట్ల మీకు బాధ్యత ఉంది అని అనుకుంటే, ఈ ఎక్స్‌టెన్షన్ ఏదైతే ఉందో, ఈ టైంని అర్ధరాత్రుల వరకు పెంచేసి బిజినెస్ జనరేట్ చేసుకోవాలి అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి. సో దీనివల్ల ఏంటి అంటే యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చాలామంది ఆరోగ్యం పాడైపోతుంది. అర్ధరాత్రుల విచ్చలవిడిగా తాగేసి పోలీసులకు కూడా ఎంతో నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నిటిని రిస్ట్రిక్ట్ చేయాలి అని అంటే నేను గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. అదేంటంటే ఈ అర్ధరాత్రులు ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసేసి ఉదయం 10 నుండి ఓపెన్ అయ్యే వైన్ షాప్లు అర్ధరాత్రి 11 గంటల దాకా ఓపెన్ ఉంచకుండా కేవలం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ చేసేలాగా ఉంచాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ పొద్దున నుండి సాయంత్రం వరకు పనిచేసి వచ్చిన వాళ్ళు ఈ సాయంత్రం తాగేసి ఇంటికి పోవాలి, లేదంటే బార్లలో కూర్చొని 10 గంటల వరకు తాగేసి ఇంటికి పోవాలి, ఇలాంటిది ఏముండదు. అప్పుడు తాగాలి అనుకున్నాడు ఖచ్చితంగా 5 గంటల లోపే ఏదైనా కొనుక్కొని ఇంటికి తీసుకుపోయి తాగేసి పడుకుంటాడు. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు అనేది ఏముండదు, తాగి నడిపి యాక్సిడెంట్లు చేయడాలు ఏముండదు. ఎందుకంటే మనం ఈ యాక్సిడెంట్లు చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ 90 కేసులు వస్తే దాంట్లో 80 కేసుల వరకు తాగేసి వేరేటోళ్ళని గుద్ది వాడు చనిపోయి ఇలాంటి కేసెస్. ఈ కంప్లీట్గా వైన్ షాప్ని తీసేయడం అన్నా కూడా కష్టమే. ఇప్పటికిప్పుడు వైన్ షాప్లను అన్ని ఎత్తేసి కంప్లీట్గా మద్యపానాన్ని నిషేధించాలి అన్నా కూడా గవర్నమెంట్కి చాలా లాస్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా కాకుండా వీటన్నిటికీ పరిష్కారంగా కేవలం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల లోపే మద్యం దుకాణాలు ఓపెన్ చేసేలాగా పెట్టారనుకోండి. సో అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. ఎవరైనా తాగాలి అని అనుకున్నా మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేస్తారంటే డే టైంలో ప్రిఫర్ చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే కొనుక్కొని పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళినాక తాగుతారు, లేదంటే అప్పటి వరకు 5 గంటల లోపే తాగేసి తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఎక్కువ రిస్క్ ఉండదు ఎవరికి, పోలీస్ వాళ్ళకు రిస్క్ ఉండదు, ప్రజలకు ప్రాణాలకు రిస్క్ ఉండదు, రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా రిస్క్ ఉండదు. సో దయచేసి నేను గవర్నమెంట్కి చెప్పేది ఏంటి అంటే ఈ 11 గంటల దాకా లేదంటే అర్ధరాత్రి దాకా ఈ ఓపెన్ చేసి పెట్టాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిపైన మళ్ళీ ఒకసారి ఆలోచించేసి దీన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరేమనుకుంటున్నారు? మద్యపానాన్ని నిషేధించడంలో కానీ మరియు యాక్సిడెంట్లని నియంత్రించడంలో కానీ ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అనేది మీరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం, మంచి కంటెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.